గురుగారు నమస్కారం. మహాదేవ. నాకు ఒక అనుమానం వచ్చింది గురుగారు. సాధారణంగా మనం ఏదైనా జాతకం చూపించాలంటే హిందువులే జాతకాలు నమ్ముతారు అనే ఒక పాయింట్‌లో మాట్లాడుతూ ఉంటారు గురువుగారు. అవునమ్మా. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే వాళ్ళు పుట్టిన సమయం, హ్మ్. ఆ తేదీ కరెక్ట్‌గా ఉంటే అవును. మనం నిజంగా అంటే చాలామంది మీ రాశి ఏంటని చాలా డీటెయిల్స్ అడుగుతారు. అవును. అవసరం లేకుండా అవును. పుట్టిన సమయము, ఆ డేట్ మహా అయితే ఎక్కడ పుట్టారు. అవును. ఎందుకంటే ఏరియాని బట్టి మారుతాయి అవును. కాబట్టి. అవును. అది మీరంటే అందరిని ఈక్వల్‌గా చూస్తారని నా వరకు తెలుసు. నాకు అవునమ్మా. అవునమ్మా. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీతో పరిచయాలున్నవి. నిజమేనా గురుగారు? అందరికీ ఈ సమానంగా ఎవరికైనా చూడొచ్చా జాతకం? ఏం ఎవ్వరికైనా ఈ భూమి మీద పుట్టిన ఎవ్వరికైనా సరే హ్మ్. జాతకం అనేది చూడొచ్చు తల్లి. హ్మ్. కాకపోతే ఒకటేంటి అనంటే ఎవరి నమ్మకానుసారంగా దాన్ని మనం ఆచరించేటువంటి విధానం ఏదైతే ఉంటుందో హ్మ్. అది మనం చూపించేటువంటి విధానం. అయితే ఇలా నా దగ్గరికి చాలా మంది వస్తూనే ఉంటారు తల్లి. ఓకే. హిందూ అనే కాకుండా ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు. చాలామంది నా దగ్గరకొచ్చి జాతకాలు చూసుకుంటూనే ఉంటారు. అదే అసలు ఇంకొకటి ఏంటి అనంటే మీరు నమ్ముతారో నమ్మరో, వారి ఇంట్లో ఏమన్నా సమస్య ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తారు. గురూజీ నాకు ఇలా ఉంది పరిస్థితి ఓహ్! అని చెప్పేసేసని. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో వాళ్ళకు జ్వరం వచ్చినా గూడా డాక్టర్ కంటే మొదలు నన్ను నమ్ముతారు తల్లి. ఓహ్! అంతగా. జ్వరం వచ్చినా. అంటే సాధారణంగా మనం సినిమాల్లో చూస్తాం. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఏదో సినిమా కోసం తీశారు అనుకుంటాం. కాదు. నార్మల్‌గా కూడా ఇది జరుగుతుంది. చాలామంది కలిసే ఉంటారు గురువుగారు. మనం ఇప్పుడు సిటీ‌ల్లోనో లేకపోతే దూరంగా ఉంటాం అనే కాన్సెప్టో, ఈ గొడవలున్న ఏరియాలో తప్పితే మిగతా అందరూ కలిసే ఉంటారు. నేను ఇదివరకు మా హ్మ్. ఊర్లో ఒక శివాలయంలో చేశారు. ప్రధాన అర్చకుడుగా చేశారు. ఉండేదని అవును. కథనంలో చెప్పాను. హ్మ్. ఆలయంలో ఉండంగా మా ఊర్లో ఒక ముస్లిం అబ్బాయి. తను హ్మ్. ఇంకోటి ఏంటంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్. హుహు. ఓకే. గవర్నమెంట్. ఆహా! ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక ల్యాబ్ టెక్నీషియన్. హ్మ్. తను నా దగ్గరికొచ్చాడు. హ్మ్. గురువుగారు ఇలా నా పరిస్థితి అని చెప్పేసేసనంటే చూసాము, చేసాము. హ్మ్. మీరు ఒకవేళ ఆయనతో మాట్లాడతా అంటే నేను వినిపియమన్నా వినిపిస్తాను. ఆమెది అయిపోయిన తర్వాత ఇంకొక క్రిస్టియన్ ఉన్నారు హ్మ్. లేడీ. హ్మ్. హ్మ్. ఆమెది కూడా మీరు వినండి. ఇద్దరికీ మీకు ఫోన్ చేసి వినిపిస్తా. అవునా? అయితే హ్మ్. ఒకసారి ఫోన్ అంటే వాళ్ళసలు ఎందుకు కాంటాక్ట్ అయ్యారో ఒకసారి నేను అడగొచ్చా? వాళ్ళు చెప్తారా? నేను మీకు ఫోన్ చేసిస్తాను. మీరే డైరెక్ట్‌గా అడగండి. ఒక మాట చెప్పండి ఇలా అడుగుతానని. చెప్పిన తర్వాత అడుగుతా. పర్లేదు. నేను అలా చెప్పడం కంటే మీకిస్తా. మీరే మాట్లాడండి ఏకంగా. హ్మ్. స్పీకర్ కూడా పెడుతున్నా. హ్మ్. అయ్యగారు నమస్కారం అయ్యగారు. మహాదేవ అనుగ్రహ సిద్ధిరస్తు పాష ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు ఒక్కసారి విని. మాట్లాడతా అయ్యారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. అయితే మీరు గురువుగారి దగ్గరికి వెళ్లారంట గదా! మొదలు స్టార్టింగ్. అవునవును మేడం. ఎప్పుడు వెళ్ళాను మేడం. వెళ్లారండి? అంటే ఏ ప్రాబ్లమ్‌తో అన్నా ఎళ్లి కలిసి రావడం జరిగిందా? లేకపోతే ఎట్లా? అవునవును మేడం. ఇంట్లో హ్మ్. కొంచెం సమస్య ఉండి వెళ్ళాము. హ్మ్. అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆ సమస్య నాకేది ఉందో అదే డైరెక్ట్ చెప్పేశారు. సమస్య చెప్పేసారా? డైరెక్ట్ నేను నా మనసులో ఉంది కూర్చోగానే చెప్పేశారు. అట్లా ఓహ్! అంటే వాళ్ళు పర్సనలా చెప్పొచ్చా అండి? అంటే ఏ సమస్యనైనా చెప్పగలుగుతారా? లేదా మీ పర్సనల్ అయితే అవసరం. పర్సనల్ మేడం. అయినా చెప్పారు. దానికి పరిష్కారం దొరికిందా మీకు? పరిష్కారం దొరికింది. హ్మ్. ఒక నెల రోజులలో చెప్పారు. దాని హ్మ్. ప్రకారం చేశాను. హ్మ్. దాన్ని బట్టి పరిష్కారం దొరికింది మేడం. చాలా ఓహ్! బాగుంది. నాకు నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత చాలా మందికి చెప్పాను. చాలా మంది అయ్యగారి హ్మ్. దగ్గరికి పంపించాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అయిపోయినాయి. ఓహ్! అంటే చాలా మీరేమనుకోనంటే ఒక ప్రశ్న. మేడం చెప్పండి. సాధారణంగా మనం ఎందుకు అంటే మీరు ముస్లిం ఉన్నారు గదా! ఆ! అవునవును సో, మేడం. ఎందుకు వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు గదా! కలిసుండే వాళ్ళు గూడా ఉంటారు. కానీ అయ్యగారి దగ్గరికి వెళ్ళటం అనే దాని గురించి గాని, ఎప్పుడన్నా మీ ఇంట్లో గాని ఏమన్నా అట్లా అపోజిషన్ ఏమి లేదా? అందరూ అట్లా కలిసే అంటే హ్మ్. హ్మ్. మేము ముస్లిమ్స్ అయినా కూడా ఏందంటే మేడం, హ్మ్. మా ఫ్రెండ్ ఉన్నారు. మా ఫ్రెండ్ హ్మ్. చెప్పారన్నట్టు. హ్మ్. సో అండ్ హ్మ్. సో ఇట్లా ఉంది. హ్మ్. ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే, పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పారు అయ్యగారి దగ్గర. హ్మ్. నాకు తెలవదు అయ్యగారు. హ్మ్. ఫస్ట్ తెలవకపోతే మాకు తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళామండి. హ్మ్. చాలా బాగా అనిపించింది మేడం. ఓహ్! అందుకే నేను ఆ అయ్యగారి వాళ్ళని నమ్ముతాను నేను. అంటే ఎన్నేళ్ళు ఆహ్, ఎంతకాలం అండి పరిచయం మీది? నేనిప్పుడు దాదాపుగా ఆహ్, 10 సంవత్సరాలయితది మేడం. ఓహ్! 10 సంవత్సరాలవుతుందా? 10 ఓకే. సంవత్సరాల ఓకే. నుండి అయ్యగారు వాళ్ళ నాన్నగారు గాని, అయ్యగారు గాని చాలా హ్మ్. పర్ఫెక్ట్ చెప్తారు. హ్మ్. ఏదున్నా గూడా నేను ఏదున్నా గూడా ఏ హ్మ్. ప్రాబ్లమ్ ఉన్నా గూడా అయ్యగారు వాళ్ళకి ఫోను చేస్తాను నేను. హ్మ్. ఓకే. ఏదున్నా గూడా ఇంట్లో ఏదన్నా
ఇప్పుడు ఏదైనా చిన్నగా వెహికల్ కొనాలన్నా హెల్త్ ఏదైనా. బాగాలేకపోయినా కూడా సడన్ గా ఏంటి గురుగారు ఇట్లుందని అడుగుతారంట కదా. హ్మ్. జనరల్ గా ఏమన్నా బాగాలేకపోయినా ఇలా ఇంట్లో ఇలా ఆరోగ్యం అది బాగుండట్లేదు అని గురుగారిని అడుగుతారంట కదా, అవునా? అడుగుతాను మేడం. ఓ, అడుగుతాను మేడం. ఓకే ఓకే, మేడం. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం. చూసారా, ఇంకా నాతో మాట్లాడడం డైరెక్ట్ కట్ చేశారు. అంటే అదే. వారికి అంత నమ్మకం. 10 ఏళ్ళు పరిచయం అంటున్నారు అంటే ఈ, ఇంకంతే. నేనేం ఇప్పుడు అడుగుతున్నానో నేను కూడా క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి. సడన్ గా మీరు అడిగారు, నేను అడిగాను. మరి ఉమ్, అయితే గురుగారు నేను ఫస్ట్ అడిగాను, అంటే ఎవరైనా సరే చెప్పించుకోవచ్చా, ఎవరికి ప్రాబ్లం ఉన్నా మీ దగ్గరికి రావచ్చా? ఆల్రెడీ నేను చూశాను, సో మీరే ప్రత్యక్షంగా ఒక కాల్ కూడా మాట్లాడించారు కదా. 10 ఏళ్ల నుంచి పరిచయమా? అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అయ్యేంత దగ్గర అయిపోయారు మీకు? అది మంచిగా అనిపించింది గురుగారు. చాలా తల్లి, మీకు ఇందులో ఓకే. అన్నట్టుగా ఇంకో విషయం చెప్తా, వింటారా? ఉమ్, ఉమ్, నేను కీర్తనలో చెప్పాను, పితృదోషానికి మా నాన్నగారికి ఇట్లా హెల్త్ అవును. ఇష్యూస్ వచ్చాయని. ఉమ్, ఒకానొక సందర్భంలో మా నాన్నగారు విపరీతమైనటువంటి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, అల్సర్లు పెరిగి. ఉమ్, ఎర్లీ మార్నింగ్ 4:00 4th రింగ్కి నా ఫోన్ ఎత్తి గురుగారు అని అన్నాడు, అదే అయ్యగారు అని అన్నాడు. ఉమ్, పాషా ఇది పరిస్థితి, అర్జెంటుగా రావా అంటే ఇమీడియట్గా విత్ ఇన్ 10 మినిట్స్లో ఇదే చలికాలంలో అంత ప్రొద్దున నా ఇంటికి వచ్చి ఉమ్, మా నాన్నగారి గిన్నె చూసుకున్నాడు. ఈయన ఉన్న ఇంకో అతను ల్యాబ్ టెక్నీషియన్, ఇంకో అతను ఉంటాడు నవీన్ అని, అతను వైశ్యాస్. ఉమ్, ఉమ్. అతను వైశ్యాస్, అతనికి కూడా ఒక్కసారి ఫోన్ చేస్తా, అతనైతే ఇంకా నన్ను తల మీద పెట్టుకొని చూస్తాడు. ఓ, వైశ్యాస్ అసలు ఎలా అంటే అద్భుతంగా, అతను మా ఊర్లో ఏ అయ్యగారిని నమ్మినా నమ్మకపోయినా నా దగ్గరకు వచ్చి మీకు ఇంకో విషయం చెప్పానా, నేను ఎప్పుడెప్పుడు వంట చేస్తానా, అది నేను ఎప్పుడు తినిపోవాలా అని చూస్తాడు అతను. ఓకే. అంటే నేను వంట చేయడం అరుదు. ఉమ్, ఉమ్. ఇంకొకటి ఏంటంటే ఈ బాస్మతి బియ్యంతోని పులిహార చేస్తాను నేను, ఓహో. అదొకటి. ఇంకా నేను వండే వంటలకి వీళ్ళంతా అక్కడికి వచ్చి, మా ఇంట్లో ఎవ్వరు లేకపోతే నేను వంట చేసుకుంటా కదా, ఫోన్ చేస్తాడు, గురుగారు వండారా అంట. లేదు నాన్న అంట. ఎందుకంటే నేను 15 రోజులకు ఒక్కసారి వంట వండుకొని తింటా కావచ్చు ఓకే ఓకే. వాస్తవానికి. వీళ్ళకి ఏంటంటే నేను చేసే రుచి అద్భుతంగా అనిపిస్తుంది, అందుకోసం వీళ్ళు వచ్చి నా దగ్గరనే కూర్చొని తినేసి వెళ్ళిపోతాడు. సో ఎట్లాంటి భేదాలు లేకుండా కలిసి ఉండేంత ప్రేమ మీకు, అంటే వాళ్ళకి మీకున్న రిలేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇతనికి ఫోన్ చేస్తా, ఇతని కూడా అడగండి ఒకసారి, మీకు చెప్పేస్తాడు నవీన్ అని. ఇతను కూడా అదే ల్యాబ్ టెక్నీషియన్ లో చేస్తాడు, అదే ఊర్లోనే. డైరెక్ట్ మాట్లాడమంటారా? మీరు డైరెక్ట్ మాట్లాడండి. అయ్యా నమస్కారం. మహాదేవ, ఒక నిమిషం మీరు మాట్లాడతారు, నువ్వు మాట్లాడు నవీన్. హలో నవీన్ గారు, నమస్తే అండి. గురువు గారు మా ఛానల్కి వచ్చారు, అయితే మీతో ఒకసారి మాట్లాడదామని. చెప్పండి. అయితే మేము అనుకుంటుంది ఏంటి, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే గురువు గారు అందరితో కలిసే ఉంటారు, మాకు తెలిసినంత వరకు ఎటువంటి ఎవరంటారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇట్లాంటి భేదాలు ఏం లేకుండా మీరు చూస్తారని మాట్లాడుతున్నాం. అవును. అయితే మీరు కూడా అట్లనే వాళ్ళ నాన్నగారికి బాగాలేనప్పుడు కానీ ఎప్పుడు గురుగారికి దగ్గరగా ఉంటారని చెప్పారు. అవునండి. మీకు గురువు గారు అంటే మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన, లేకపోతే మీ అభిప్రాయాన్ని ఒకసారి మాకు తెలియజేస్తారా? అసలు ఫస్ట్ విషయం ఏంటంటే మాకు ప్రాబ్లం ఏదొచ్చినా ముందు ఆయనే చూసుకొని ఆయనే మాకు చెప్తాడు. ఓ, ఓకే ఓకే. నా దాకా రానివ్వరు. ఓకే ఓకే. మా దాకా రానివ్వరు. సమస్య అనేది ఇక ఆయన ఉన్నాడు కనుక మేము ప్రశాంతంగానే ఉంటాం. ఆయనే ఏదన్నా వచ్చినా ముందే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఆయనకే ఉంటది కనుక మాకు ధైర్యం అన్నట్టు. అంటే మాకు అనుకోకుండా మాకు పరిచయం అయిపోయింది గుడిలో. అప్పటి నుంచి ఇక మాకు ధీమా, ఏదన్నా దాదాపు మా దరిదాపులకు రాదు, ఒకవేళ వచ్చింది అంటే ఆయన చూసుకుంటాడనే నమ్మకం అంతే మాకు. అంతేకాదు, మీరు గురువు గారు పులిహోర చేస్తే కూడా ఎదురు చూస్తారంట కదా. అరే ప్రసాదం ఎంత అదృష్టం ఉండాలి, అదృష్టం ఎంత ఉండాలి. అది అది మాకు అవకాశం అంటే గురువు గారే వండుతారంట కదండి, గురువు గారు వంట చేస్తారంట కదా. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు ఆయన ద్వారా. అంతే, ఎప్పుడెప్పుడు వంట చేస్తారా అని ఎదురు చూస్తారా అయితే మీరు? అంటే మేము వైశ్యాసు, బ్రాహ్మణుల చేత వంట తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. వారి వంట తినడం అంటే చాలా, అంటే
ఎన్నో జన్మలు ఉమ్, పుణ్యం చేసుకుంటాం కానీ ఉమ్, బ్రాహ్మణ వంట, వారి చేతితో వంట తినడం, వారి ఇంట్లో భోజనం చేయడం అనేది ఉమ్. అంటే మాకు సెంటిమెంట్ మా ఓ ఇంట్లో. ఓకే ఓకే, సెంటిమెంట్ లాగా అంతవరకు వెళ్ళారు మీరు ఆలోచించి. ఓకే అంటే మాకు ఓకే. ఉమ్, దర్శనాలు మాకు ఉన్నాయి కనుక, మాకు ఉమ్, నమ్మకం అనేది ఉమ్. ఉంది కనుక అట్లా. ఈ జాతకాలు చూడడం కానీ మీరు మీరు దగ్గరుండి గమనిస్తూ ఉంటారు కదా, అన్నేళ్ళ నుంచి పరిచయం ఉంది కదా, జాతకాలు చూడడం అది ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పటి వరకు మీరు ఒక్క జాతకమే అండి, అన్ని విధాలా మాకు సాటిస్ఫై అయితేనే ఉమ్, ఆయన మనం గురువు గారుగా స్వీకరిస్తాం కదా. ఉమ్, ఓకే ఓకే. ఆయనకున్న శిష్యుడు నాకు ఈ టైంలో ఫోన్ చేయడం అంటే ఇంకా చూడరాదండి. ఓకే నవీన్ గారు, ఓకే, థ్యాంక్ యూ. అంటే మీ మాటలు ఒకసారి విందాము అని కాల్ ఉన్నారమ్మా ఇట్లా అంటే సరే. ఎంతో ఎంతో అదృష్టం ఉండే ఇవాళ ఉమ్, పొద్దు పొద్దున్నే మా గురువు గారి దగ్గర నుంచి మాకు ఓకే ఫోన్ రావడం అనేది సంతోషం. ఓకే. అసలు మీ గురువు గారు ఒకసారి మాట్లాడతారు, తీసుకుని. నవీన్, అయ్యా నమస్కారం. మహాదేవ అనుగ్రహ సిద్ధిరస్సు. బాగున్నావా నవీన్? ప్రశాంతం, నాకెందుకు మీరున్నాక. ఓకే నవీన్, ఇక్కడ ఛానల్లోకి వచ్చా, నేను చెప్పేసి ఫోన్ చేస్తే ఎందుకు డైరెక్ట్గా నేను ఫోన్ చేసిస్తా, మీరు డైరెక్ట్గా నా పేరు చెప్పి మాట్లాడేయండి అని అన్నాను. అంటే మీరు ఎందుకు చెప్పాలి, మాది నిజమే కదా. మాకు సాటిస్ఫాక్షన్ ఉంది కనుక అవును అవును నవీన్. అయ్యా సరే నవీన్, మరి ఉంటాను. అంటే నేను అసలు ఆయన క్యాస్ట్ అది కూడా నేను మెన్షన్ చేయలేదు, అంటే లైక్ ఏంటి అనేది కూడా ఆయనే చెప్పారు. చెప్తున్నా కదా, అంటే అసలు అంత నమ్మకం మీ చుట్టుపక్కలే, అంటే బేసికల్గా ఏంటంటే ఎవరైనా ఏదైనా తప్పు చేయాలి లేకపోతే ఏదైనా అనుకుంటే ఇది కరెక్టా కాదా అనుకోవాలంటే చుట్టుపక్కల వాళ్ళు అయితే బాగా చెప్తారంటారు. అలాంటి మీ పక్కన ఇన్నేళ్ళ నుంచి ఉండి మీతో పాటు ఉండి అసలు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా అమ్మ ఆయన చెప్తున్న ఒకే ఒక్క మాట భలే మనసులో మెదిలింది గురువుగారు బాగా. ఏమని అంతని ఒకటే మాట, మాకు అసలు ప్రాబ్లమే రాదు కదండి పక్కన ఉంటే. అంటే ఆయనకి అంత నమ్మకం ఒక మనిషి మీద రావాలంటే చాలా కష్టం గురువుగారు. భగవంతుడు నమ్ముతారు ఎందుకంటే ఆయన ఏ కష్టం రాసుకొని చూసుకుంటాడు, అలా కాకుండా. ఒక ఇతనే కాదండి, ఉమ్, టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే, ఉమ్, నన్ను నమ్మి నాతో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఉమ్, వాళ్ళకేం జరగబోతుందో మొదలు చెప్పి హెచ్చరిస్తాను. ఉమ్, ఉమ్, హెచ్చరించి మళ్ళీ అది వాళ్ళ దగ్గరికే రాకుండా కాపాడేటట్టుగా చేస్తారు. దాన్ని ఏమవుతుంది అంటే ఒక చిన్న గోరైనా ఉమ్, అనుభవిస్తారు అనేది కూడా వాళ్ళకి క్లియర్గా చెప్తాను. ఓకే. ఎందుకంటే అది నువ్వు అనుభవించాలని నీకుంది, కాకపోతే అంతకనం కాకుండా ఘోరంత అనుభవించేలాగైతే చేస్తాను అని ఉమ్. క్లియర్గా చెప్పేస్తాను. ఓ, అది చెప్తారు కానీ జనరల్గా ఏదో సీక్రెట్గా దాచిపెట్టి ఉంచుతారు చాలా విషయాలు. ఎందుకమ్మా మీరు బాధపడతారు భయపడతారు అని ఏదో జస్ట్ చెప్పి వదిలేస్తారు. అట్లా కాకుండా మీరు వివరంగా ముందే చెప్పడం కానీ లేదు, అది చాలా ఇది గురువు గారు. చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కానీ భయం. భయం. అమ్మాయి ఎక్కడో ఎన్నెన్నో తిరిగాము, ఏదో చెప్పారు ఏముంటది అనే ఒక లోన్లీనెస్, ఒక్కళ్ళే అట్లా అయిపోయి అట్లా ఉంటారు. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఒక ఆశ చాలా మందికి, ఒక్కసారన్నా నేను చూపించుకోకపోతే అనిపించింది సడన్గా ఇది విన్నప్పుడు. అంటే దేనికి సంబంధం లేకుండా మీరు అందరినీ ఈక్వల్గా చూడడం అనేది కూడా చాలా తక్కువ మంది ఉంటారు గురువు గారు. సో మీరు అంతెందుకమ్మా, క్రితంలో మీ ఛానల్ మా దేవాలయానికి వచ్చారు. అవును మా వాళ్ళు వచ్చారు. మీ వాళ్ళు ఏమన్నా చెప్పారా నా గురించి? ఉమ్. అంటే పూజకు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం కానివ్వండి, లేకపోతే ఇలా అన్నట్టుగా డిమాండ్ చేయడం కానివ్వండి, అలాంటివి వాళ్ళకి ఏమైనా కనిపించినాయి అంటనా? యాక్చువల్లీ అలా ఏమైనా ఉంటే ముందే మాట్లాడేవాళ్ళు కావచ్చు. నాతో అయితే అసలు అట్లాంటి ఏం చెప్పలేదు. చేసాం బాగుంది, బాగా చేశారు. ప్రత్యేకంగా దీపహారతి గురించి అయితే మాట్లాడారు. అవి మీరిచ్చే అన్ని హారతులు. దీపహారతులు వాటి గురించి అయితే బాగుంది, బాగా చేశారు, ఇట్లా ఇంతవరకు అట్లా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి హారతులు చూస్తే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఇంకేమన్నా ఉందంటనా? అంటే గూస్ బంప్స్ లాంటివి రావడం, లేకపోతే అవును, పులకరించడం. హారతి ఇస్తుంటే సడన్ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి మా గణేష్ చెప్తున్నాడు. అవును, ఓకే. అంటే ఏదైనా సరే చేసే దానిలో అంటారు పరిపూర్ణమైన భక్తి అంటారు కదా, అంటే ఏ మనసులో ఏమీ లేకుండా నిష్కల్మషమైన అని భక్తి అని అంటారు. అది నాకు అనిపించింది. సో మళ్ళీ ఈ టాపిక్ ఇట్లా తీసుకోవడం అంటే సంబంధం లేదనేది మాత్రం మీరు చెప్తారు, మిగతా వాళ్ళ సంగతి తెలియదు. మీకంటూ ఒక శాస్త్రం మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉంది, ఎదుటి వాళ్ళు బాగుండాలనే ఆలోచన ఉంది అనేది సాధారణంగా అందరు చెప్పే మాటే. కానీ మీరు ఏంటంటే మీ వ్యక్తిత్వం కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కానీ ఈరోజు మేము తెలుసుకున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది గురువు. అంటే అమ్మ, వ్యక్తిత్వం గురించి అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే కొంతమంది కొన్ని రకాలుగా చూపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక వ్యక్తి చాలా నీచంగా ఒక పాట పాడాడు బ్రాహ్మణులందరినీ కలిపి. అది ఇన్స్టాలో వాటిలో చాలా ట్రోల్ అవుతూ ఉంది.
అలాంటి విధవులకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఒక ధర్మాన్ని కాపాడి కులమత భేదం లేకుండా ఎంతోమంది బ్రాహ్మణులు ఉంటూ ఉన్నారు. నీవేదో వేరే రకంగా నువ్వు ఒక హిందువుగా ఉన్నావో లేదో తెలవదు. లేదా అన్యమతస్థంలో ఉన్నావో లేదో కూడా తెలవదు. విన్నారా? కానీ ఒక హిందూ ధర్మ పరిరక్షకంగా ఉండేటువంటి బ్రాహ్మణ్ణి మాత్రం హేళన చేస్తే సహించేదైతే లేదు. తనేమో అనుకుంటున్నాడు కావచ్చు, బ్రాహ్మణులందరూ జూజూబీ కావచ్చు అని. కానీ ఆ జుజుబీలో కూడా చాలా పవర్ఫుల్ అయిన క్యాండిడేట్స్ అయితే ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ముందుకొచ్చాము అంటే పుట్టగతులు లేకుండా కూడా చేయవచ్చు. మాకు తెలిసింది ఒకటే తల్లి, ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మేము రక్షించకపోతే ఆ ధర్మం కూడా మమ్మల్ని రక్షించదు. కాబట్టి ధర్మ పరిరక్షకంగా మేము ఉన్నప్పుడు మా ధర్మం అయినటువంటి పనులు మేము చేస్తాము. తను పాడింది కూడా మీకు చూపిస్తాను, అది నాకు ఇప్పుడు వస్తుందో రాదు. ఎవరికైనా పంపించారా? అది పరిచే విధంగా ఉందంటూ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంగి ఎందుకు వేసుకో విధంగా పాట ఉందంటూ ఒకసారి ఇంతకీ ఆ పాట బ్రాహ్మణులు అంగి దొరుకోరు, మరి మాకేమో లేక దొరుకోము, వాడు బలిసి దొరుకోడు. అంగి దొరకవెందుకయ్య ఓ పనయ్యో, జంజం ఎందుకు పొదలవయ్య ఓ పనయ్యో. అంగి దొరకవెందుకయ్య ఓ పనయ్యో, అయ్య ఓ పనయ్యో. చిన్న శ్లోకాలు చదివి హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి అలసిపోయినట్టు నీవు. అరే ఎవరైనా తట్టబార పడితే అలసిపోతాడు, ఇప్పుడు ఆరతిక్కనే అలసిపోతున్నాడు. అలసిపోయినట్టు నీవు ఓపనయ్యో, అపాసపాలెందుకయ్య ఓపనయ్యో. అంగి దొరకవెందుకయ్య ఓపనయ్యో, నువ్వు చెందెందు పదలవయ్య ఓపనయ్యో. అంగి దొరకవెందుకయ్య ఓపనయ్యో, నువ్వు చెందెందు పదలవయ్య ఓపనయ్యో. విన్నారు కదండి ఇది. అసలు ఒక వ్యక్తి గురించి సాధారణంగా ఇంత కాదు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడేంత అంత ఎందుకుంటది ఒక మనిషికి అంతే. ఇప్పుడు ఒక మాట నేను మామూలుగా అడుగుతున్నాను, గవర్నమెంట్నే నేను అడుగుతున్నాను, హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసేసి తిరుగుతున్నారా? ఇదేనా మీ హ్యూమన్ రైట్స్ అంటే? మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మీరేంటి కేటగిరీస్ అనేది పెట్టేశారు. ఆ కేటగిరీస్కి మీరు ఇదే కావాలి అని చెప్పి చూపించారు. ఈ కేటగిరీస్ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారండి. కేవలం వీడు నిత్యంగా ఒక దైవ సంరక్షణ చేసేటువంటి ఒక బ్రాహ్మణ్ణే దూషించాడు. ఒక్క మాట అడుగుతా వినండి, స్నానం చేసేటప్పుడు కూడా చొక్కా ఉండదు, చొక్కా వేసుకొని స్నానం చేయమనండి. నదుల్లో స్నానాని కోసం కూడా వెళ్తున్నారు ఎంతోమంది. అప్పుడైతే పైన కింద ఒక ఇన్నర్ మాత్రమే ఉంచి తీసేసి స్నానం చేస్తున్నారు. అలానే ఉంచుకొని స్నానం చేయండి. కొన్ని దైవిక కర్మలను ఈ విధంగా చేయించాలి అని చెప్పేసి పూర్వీకుల నుంచి వస్తే ఇప్పుడు పడుతున్న మన దురదృష్టము మొదలు బ్రాహ్మణులు మీ అందరినీ కలిపి నాతో కలిపి నేను అంటున్నా, మొదలు మనం మారితే ఇటువంటి వెధవలు మాట్లాడడానికి ఉండదు. ఈ వెధల ఎందుకు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను బ్రాహ్మణులను కూడా ఎందుకు అంటున్నానంటే ఒక్కటే విషయం, నీవు చేసేటువంటి కొన్ని వాడికి ఏం కనిపించాయో తెలియదు కానీ వాడు దూషించడానికి కారణమైంది. ఇప్పుడు నడుస్తున్న ఈ యొక్క యుగంలో మనం కొంతమంది చేసిన పెంట పనుల వల్ల దారుణంగా ఇంకొకటితో మాటలు పడుతున్నాము. అదే వేరే కులస్తుని మామూలుగా ఇలానో ఒక బ్రాహ్మణ్ణి కాదండి, వేరే కులస్తుని దూషించి ఇట్లా మాట్లాడమనండి కులం మొత్తం కలిసి వస్తుంది. కానీ కలిసి రాని కులం ఏదయ్యా అంటే కేవలం ఒక బ్రాహ్మణ జాతి అని కూడా వాడు క్లియర్గా చెప్తున్నాడు. అది మీకు తెలివి రావాలి. ఎంతసేపు నేను తన గొడవలో పోతే నాకే కార్యక్రమం వదిలిపెట్టుకోవాల్సి వస్తుందా? నేను అటు పోతే మళ్ళీ యజమాని నన్ను కార్యక్రమానికి పిలవడా అని చెప్పేసి అసలు ఆలోచిస్తున్నామే తప్ప వీళ్ళందరినీ మనల్ని తిడుతూ ఉంటే ఆడంగోలు లెక్క చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవాలా? ఇదేనా అండి మన సమాజం? సకల చరాచరాది దేవతామూర్తులతో సహితంగా సంరక్షణ బాధ్యతలో ఉన్న ఒక ఏకైక వ్యక్తి ఎవడియా అంటే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు కూడా అలానే చేతులు కట్టుకొని పక్కోడితో మాటలు పడుతూ ఉంటే
మనం తినే తిండి కూడా లోపలికి ఎలా పోతుందయ్యా స్వామి? నేను వాడిని ఏమనట్లా. ఎందుకనంటే వాడన్నది ఏ విధంగా అన్నాడో తెలియదు, కానీ వినడానికి మనకన్నా బుద్ధి ఉండాలి. కేవలం ఒక్కరు అంటే సరిపోదండి. ఒకే ఒక్కసారి బ్రాహ్మణ జోలికి వస్తే ఈ విధంగా ఉంటుందని చూపించడానికి కదిలి రావడానికి మీరు సిద్ధమా? కాబట్టి ఆలోచించుకోండి. ఒక హైందవ ధర్మ సంరక్షకుడిగా ఉండేటువంటి మనము పక్కవాడితో మాటలు పడాల్సి వస్తుంది. నిజంగా గురువుగారు. అంటే మీ ఆవేదన క్లియర్‌గా అర్థమైంది. అంటే ఎందుకు అసలు మాట్లాడేంత అవకాశం ఇచ్చారనేది నిజంగా ఎవరినో ఒక్కళ్ళని చూసి కోపం తీర్చుకోవడానికి ఇలా మొత్తం అందరిని అనాలా? అది తప్పు కదా! సో, ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తది. ఏం నేర్చుకుంటున్నారు, ఏం మనుషులురా బాబు కొద్దిగన్నా ఆలోచన లేకుండా. అంటే ఒక్కసారి అంటే ఏమనుకో పిలిపిచ్చి కూర్చోబెట్టేసి మాట్లాడదామని చెప్పి ఉన్నా తల్లి, హ్మ్. వాటి నుంచి మళ్ళీ ఏం భూతులేమన్నా వస్తాయేమో, మళ్ళీ మనకెందుకు పెంట. హ్మ్. 10 మందిలో తిట్టించుకోవడం అది హ్మ్. ఎవరికైనా పరువుమానం పోయినట్టే అనిపిస్తది గదా! హ్మ్. కాకపోతే ఒకటేంటి అనంటే, ఈ ఎస్సీ, ఎస్టీలకి ఎలాంటియైతే జీవోలున్నాయో, అలాంటివన్నీ కులాలకు గూడా ఒక జీవో తీస్తే బావుండు అనిపిస్తుంది తల్లి. అంతా అప్పుడొకడు మాట్లాడడానికి ఆస్కారం ఉండకుండా అవుతది. ఇప్పుడేమవుతుందంటే ప్రతి దగ్గర ఎక్కడికక్కడ ఇట్లాంటి వేటికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఏదో ఒకళ్ళ సమస్యలే, అవసరం లేదు. మీడియా ఎప్పుడైతే హైప్ చేసి వాళ్ళని అందరూ ఒకళ్ళొస్తారో అప్పుడే అదో పెద్ద విషయంగా చూస్తున్నారు గానీ, మిగతా ఏ విషయాన్ని ఎవరు పట్టించుకోవడానికి అస్సలు ఇది అవ్వట్లేదు. కానీ ఇది మాత్రం చాలా తప్పు. ఒకళ్ళని మాట అనే ముందు అసలు ఎందుకనాలి అనే ఒక ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు అంతమంది పబ్లిక్‌లో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారంటే ఎంత ఇదండి. అది ఎవరినైనా సరే. అరే! పిల్లలు బయటికెళ్తే తప్పు చేస్తేనే 15 సంవత్సరాలు దాటిన తర్వాత స్కూల్ చదువుకోవడం అయిపోయిన తర్వాత పిల్లల్నే ఒక మాట అనాలంటే ఆలోచిస్తారు. నువ్వు బయట వ్యక్తిని అంటున్నావంటే ఎంతుండాలి? ఒక రకంగా అంటే అది ఆ బయటి వ్యక్తిని అనేదానికంటే పూర్వం నుంచి అందరికి తెలిసిన ఒక సామెత ఉంది తల్లి. ఒక వేలు నిన్ను చూపిస్తుంది అనంటే మిగిలిన వేళ్ళు నన్నే చూపించుకుంటున్నాయి గదా! తను గూడా మరి ఏం తప్పు చేశాడో, హ్మ్. తను గూడా ఏం తప్పు చేశాడో హ్మ్. బ్రాహ్మడికి దొరికినట్టున్నాడు. సరే, నేను ఫస్ట్ వెర్షన్‌లో మా వైపే నెగెటివ్ అన్నాను. హ్మ్. ఒకటి. రెండోది వీడేం తప్పు చేశాడో, ఏ బ్రాహ్మడికి దొరికిండో, ఆ బ్రాహ్మణుడు మళ్ళీ దీన్ని ఎక్కడ బయట పెట్టాలనుకున్నాడో, అందుకోసమే వీడు హ్మ్. ముందుగా మనమే కౌంటర్ వేసుకోవచ్చేమో గుమ్మడికాయలు అనుకున్నాడేమో. దొంగెవరంటే భుజాలు భుజాలు తడుముకున్నట్టు దరుపుకున్నట్టు. ఏదో అవుతదనే భయంతో ముందుగానే ఇట్లా పబ్లిక్‌లోకొచ్చి అనవసరంగా అబ్బాస్ కరెక్ట్‌గానే జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఈ వీడియో చాలా వరకు ఇంటర్నెట్‌లో, మీడియాలో గాని వైరల్ అవుతుంది. తిట్టేవాళ్ళు ఖచ్చితంగా బాగా అక్షింతలేస్తున్నారు సరిపోతుంది. అక్షతలు కానీ వేస్తే సరిపోతదా తల్లి? అది కరెక్టే వాళ్ళకి. ఇప్పుడు చెట్టు తుమ్మ చెట్టు ఉంది తల్లి. ఎదిగిన తర్వాత తీసేస్తే ఉత్తమంటావా? ఎదిగేటప్పుడే తీసేస్తే ఉత్తమమంటావా? చిన్నగా ఉన్నప్పుడే గదా! సో మొదట్లోనే దేన్నైనా తుంచేయాలండి. హ్మ్. లేకపోతే అది విజృంభించిందేస్తది. ఆ ఒక్క తుమ్మ చెట్టు కాస్త 10 తుమ్మ చెట్లు తయారవుతాయి. హ్మ్. కుచ్చుకోవడానికే సిద్ధంగా ఉంటాయి ఇంకప్పుడు. తుమ్మ ముళ్ళు అవి ఉంటాయి. కుచ్చుకునేంత వరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? హ్మ్. వాళ్ళు ముల్లులు. హ్మ్. వాళ్ళు ముల్లులు. హ్మ్. ఆ ముల్లుల్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇప్పుడు గదా సమాజం. అంటే హ్మ్. తల్లి, నేను మీరడిగిన దానికి దీనికి అసలు సంబంధం లేదు. హ్మ్. హ్మ్. నేను ఈ కుల మతాలన్నీ ఇవన్నీ చూపిచ్చిన తర్వాత, హ్మ్. కానీ మా మీద వ్యతిరేకత ఇలాంటి దౌర్భాగ్యులు చేస్తున్నారు తల్లి. హ్మ్. మేమొక ధర్మంగా ఉంటామే, హ్మ్. కానీ ఈ దౌర్భాగ్యులు ఇలా చేస్తున్నారు. మరి మా పరిస్థితి మేమెవరికి చెప్పుకోవాలని మీకు వేడుకున్నానంతే తల్లి. అయ్యో! మీరు అలా అనడం ఏం ఇది కాలేదు. కానీ ఒక రకంగా నాకైతే అసహ్యం వేసింది ఒక మనిషి మీద. అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏమనకూడదని ఏ మతం చెప్పిందండి? ఎదుటి వాళ్ళని తిట్టి నువ్వు బాగుపడని. ఏం నేర్చుకున్నారు? అంటే పేరెంట్స్ చెప్తారా? ఏం చూసుకొని వాళ్ళకంత అనే ఏ మతం కానీ, ఏ తల్లిదండ్రులు గాని, ఏ స్కూల్‌లు గాని చెప్పవే. ఏదో లోపల కొంచెం ఎక్కువైతే తప్పితే రావు కొన్ని. పాపం తెలివిగల్లవాడు గదండీ! జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టే పక్క వాళ్ళని దూషించాడు. అదే జ్ఞానం లేకపోతే ఎందుకు దూషిస్తాడు తల్లి? సరే గురువుగారు. ఆహ్, జరిగినది మాత్రం ఖచ్చితంగా ఎవరెలా చెప్పాలో అలా చెప్తే బావుంటుందనేది మాత్రం ఉద్దేశం. ఎదుటి వాళ్ళని అలా అంటుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా పెరుగుతూ పోతే మరి కష్టం కాబట్టి ముందులోనే జాగ్రత్తగా వ్యవహరించాలి. అనేది మాత్రం వాస్తవం. ధన్యవాదాలు గురువుగారు. ఇక్కడ ఖచ్చితంగా మనం
మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా ఈ కాలపు సమాజానికి చాలా అవసరం. అవసరం. ధన్యవాదాలు. మహాదేవ.